జిల్లా కేంద్రంలోని పురాతనమైన లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో లోక కళ్యాణం జరిపే 62వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్డీఓ పులి మోసన్ ఆలయాన్ని చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పులి మోసన్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా కేంద్రంలో పురాతనమైన లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే లోకమాత పోచమ్మ తల్లి పూర్వకాలం నుండి జగిత్యాల ఊరు పుట్టినప్పటి నుండి ఇక్కడ వెలిసిన తల్లి జగిత్యాల ప్రజలు నిరంతరం కాపాడుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరపబడనని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, నాగమల్ల మనోహర్, రేపల్లి హరికృష్ణ, డాక్టర్ రాజగోపాలాచారి, జనగామ గంగాధర్, రాఘవాచారి, వడ్లూరి హరి, సత్యజిత్, ఆలయ పూజారి, అంగడి మఠం చరణ్ తదితరులు పాల్గొన్నారు. संपूर्ण आरोग्य ऐश्वर्य अभिव्यक्तम दान कनक वस्तुवाहन व्यापार व्यवहार लोकमात पोचमतल्ली अनुग्रह कीर्ति कलरस्वरीय कटे समाज वस्तु ब्रह्म ध्यमानुग्रह सुदान शेषदावती देवते मुक्ति रत्ने स्वतदे आपो सर्व नानाभावना संभ्रमणा विरामोक्तसत्यमापा सर्वादेवतापो भूर्भुवस्वरा ओम गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं पुष्पाणि समर्पयामि అధికారుల దయ వల్ల, ప్రజాప్రతినిధులు, పౌరుజనులు, కార్యకర్తల దయ వల్ల, కృప వల్ల, సహాయ సహకారం వల్ల అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలానే ఈ సంవత్సరం కూడా అత్యంత బ్రహ్మాండంగా జరిపించుకోవాలని అమ్మవారు జరిపించుకుంటాయి కాబట్టి తప్పనిసరిగా జరిపించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఆర్డీఓ గారు, జగిత్యాల పట్టణ ఆర్డీఓ గారు పులికి మధుసూదన్ గారు రావడం చాలా ఆనందదాయకము. మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. వారి తోడు రాజేంద్రరావు సార్ కూడా రాయి 2వ తేదీ గోపాల కాలాలతో ముగియబడుతుంది. ఆ విధంగానే రాత్రి మొదలు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి తోచిన పూర్తి సహాయ సహకారాలు కూడా అందించి అమ్మవారి గురించి వచ్చి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ తప్ప శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 62వ వార్షికోత్సవ కరపత్రాన్ని గౌరవనీయులు ఆర్డీఓ మోసన్ గారు ఇప్పుడే ఇనాగ్రేషన్ జరిగింది. 62 సంవత్సరాల నుండి శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ రోజు జగిత్యాల పట్టణంలో అనేక మంది కలరా వారితో మృతి చెందితే శ్రీ లోకమాత పోచమ్మ తల్లి అనుగ్రహించి సల్లార్చినట్టయితేనే ఈ యొక్క ప్రజలంతా సుఖ సంతృప్తితో ఉంటారని ఈ యొక్క కార్యక్రమం ఆనాటికి నేటి వరకు కూడా ఈ లోక కళ్యాణార్థం కొరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం అనేక మంది దానాలు పెద్దలు కానీ అనేక మంది మహిళలు చాలామంది దాతలతో ఈ యొక్క ఆలయము ఇంతించే వదిలించే విధంగా చాలా రోజుల నుంచి అభివృద్ధి చెందుతుంది. అనేక మంది దాతలతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క 62వ వార్షికోత్సవం 30వ తారీఖు నాడు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 30వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఈ యొక్క 4 రోజుల కార్యక్రమాలు వివిధ రకాల ఉన్నాయి. అనేక మంది భక్తులు కూడా, మహిళలు కూడా ఈ యొక్క 4 రోజుల్లో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని వారి యొక్క ఈ లోక కళ్యాణార్థం జగిత్యాల పట్టణ రోజుల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తితో ఉండాలని యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరి యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం. దేవాలయం పురాణిపేట 62వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి నాతో చేయించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వచనం కూడా పొందడం జరిగింది. ఈ జరిగే ఉత్సవాలలో చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను పొందడం